ఉదయగిరి అనే రాజ్యంలో శ్రీపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో విద్యాసాగర్ అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవారు. పేరుకు తగ్గట్టుగానే ఆయన సకల వేదాంగాలను అభ్యసించిన మహాపండితుడు. ఆయన కేవలం జ్ఞాని మాత్రమే కాదు, అంతకు మించిన ఉత్తమ గుణవంతుడు, నిగర్వి, నిరాడంబర జీవి మరియు కరుణామయుడు. ఆయన పాండిత్యం గురించి తెలుసుకున్న ఉదయగిరి మహారాజు ఆయనను రాజధానికి ఆహ్వానించి ఘనంగా సన్మానించి కనకాభిషేకం చేశారు. దీనితో విద్యాసాగర్ కీర్తి రాజ్యమంతా మారుమ్రోగింది. తమ ఊరి పండితుడికి ఇంతటి గౌరవం దక్కడంతో శ్రీపురం గ్రామ ప్రజలంతా గర్వంతో ఉప్పొంగిపోయారు. విద్యాసాగర్ గారు తిరిగి ఊరికి రాగానే గ్రామస్తులందరూ కలిసి ఆయనకు ఒక వినూత్నమైన రీతిలో సన్మానం చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామ పంచాయతీలో పెద్దలందరూ సమావేశమై చర్చిస్తుండగా ఆ ఊరి ధనిక వ్యాపారి వక్రబుద్ధి అక్కడికి వచ్చాడు. పేరుకు తగ్గట్టుగానే అతని ఆలోచనలన్నీ వంకరగా ఉండేవి. విద్యాసాగర్కు వస్తున్న పేరు ప్రతిష్టలు చూసి అతను లోలోపల అసూయతో రగిలిపోయేవాడు. పెద్దలారా, ఒక్కరోజు సన్మానం చేస్తే ఆ వేడుక ఆ రోజే ముగిసిపోతుంది. విద్యాసాగర్ గారు మన ఊరి గర్వకారణం. అందుకే నాదొక వినూత్నమైన ఆలోచన. ఆయన పాండిత్యాన్ని, వ్యక్తిత్వాన్ని మనం ప్రతిరోజు ఆస్వాదించాలి. కాబట్టి సన్మానానికి బదులుగా రోజుకు ఒకరి ఇంటిలో ఆయనకు విందు భోజనం ఏర్పాటు చేద్దాం. దీనివల్ల ప్రతి ఇంటివారు ఆయన ఆశీస్సులు నేరుగా పొందవచ్చు అని వక్రబుద్ధి ఒక సలహా ఇచ్చాడు. దీని వెనుక అతని అసలు ఉద్దేశం వేరే ఉంది. వక్రబుద్ధి మనసులో ఇలా అనుకున్నాడు: రాజుగారు బంగారు కంకణాలు తొడిగి సభలో అందరి ముందు పొగిడేసరికి ఎంతటి వారికైనా అహంకారం తలకెక్కుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు పండితుడు కాబట్టి ఆ గర్వాన్ని అణచుకుని వినయంగా నటించవచ్చు. కానీ ఒకరి ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ అహంకారం తప్పక బయటపడుతుంది. అప్పుడు ఆయన అసలు రంగు బయటపెట్టి ఊరిలో ఆయనకున్న గౌరవాన్ని పోగొట్టవచ్చు అని పథకం వేశాడు. విద్యాసాగర్ శ్రీపురం పొలిమేరల్లోకి రాగానే మంగళవాయిద్యాలు, పూలమాలలతో ఊరి ప్రజలందరూ ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. ముందుగా గ్రామ పెద్దలు ఒక్కొక్కరుగా ఆయన ముందుకు వచ్చి, అయ్యా, మీరు మా ఊరిలో జన్మించడం మా అందరి అదృష్టం. దయచేసి మా ఇంటికి విందు భోజనానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించాలి అని వినయంగా విన్నవించారు. కాని వక్రబుద్ధి మాత్రం తన అహంకారాన్ని ప్రదర్శిస్తూ చాలా ముక్తసరిగా, అయ్యా, వీలు చూసుకుని ఒకసారి మా ఇంటికి కూడా భోజనానికి రండి అని అనాదరణగా పిలిచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు నుండి విద్యాసాగర్ గారు ఒక్కొక్కరి ఇంటికి వెళ్లడం ప్రారంభించారు. కాని వక్రబుద్ధి ఇంటికి మాత్రం వెళ్లలేదు. అంతేకాకుండా విద్యాసాగర్కు గౌరవ ప్రతిష్టలు మరింత పెరిగాయి. దీనితో వక్రబుద్ధి ఉక్రోషం తారాస్థాయికి చేరింది. అతను ఊరంతా తిరుగుతూ, చూశారా, ఆయనకు కేవలం అధికారంలో ఉన్నవాళ్లు, ప్రముఖులు మాత్రమే కనిపిస్తున్నారు. అందుకే నా ఇంటికి రావడం లేదు. ఆయనకు అధికార గర్వం తలకెక్కింది అని దుష్ప్రచారం మొదలుపెట్టాడు. విద్యాసాగర్ గురించి తెలిసిన ఊరి ప్రజలు వక్రబుద్ధి మాటలను నమ్మలేదు. ఆయన అహంకారి కాదని నిరూపించడానికి ఒక పేదవాడు విద్యాసాగర్ను తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా మర్యాదగా ఆహ్వానిస్తాడు. విద్యాసాగర్ అతని ఇంటికి భోజనానికి వెళ్లతాడు. ఆ తర్వాత ఊరిలో అందరూ వారి వారి ఇళ్లకు ఆహ్వానిస్తాడు. వక్రబుద్ధికి తీవ్రమైన గర్వభంగం కలిగింది. తన తప్పు తెలుసుకున్న వక్రబుద్ధి విద్యాసాగర్ గారిని క్షమాపణ వేడుకుని తన అహంకారాన్ని విడిచిపెట్టాడు.